రైతు బంధు పూర్తి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు చేగుంట గాంధీ చౌరస్తా దగ్గర రాస్తారోకో నిర్వహించారు. సుమారు 30 నిమిషాల పాటు రైతుల కోసం ఆందోళన చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పలు నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మూదం శ్రీనివాస్, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, చేగుంట పట్టణ అధ్యక్షుడు ఎర్ర యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు వడ్డేపల్లి నర్సింహులు, అంజిరెడ్డి సొసైటీ వైస్ చైర్మన్ పట్నం తానిషా, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు స్వామి యాదవ్, వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కల్లుపల్లి మాటలు చెప్పి నేను రైతు బంధు నేను గెలవ రైతులు 15,000 ఇస్తా, తులం బంగారం ఇస్తా, కళ్యాణ లక్ష్మి ఇస్తా, నేను గెలవనే రేపే మీరు బ్యాంకు పోయి 2 లక్షలు మాఫీ చేస్తాను దొంగ మాట చెప్పిన రేవంత్ రెడ్డి. ఈ 2 లక్షలు ఏంటంటే బిడ్డలు తులం బంగారం ఏడింది నువ్వు ఇస్తాను రైతు బంధు 15,000 ఉన్న రైతులకు అన్యాయం చేసి మేము ఇచ్చిన 10,000 కూడా ఎగ్గొట్టిన చరిత్ర నీకు సువర్ణాక్షరాలు లిఖించబడి. ఎందుకంటే నీ చేతగాక ఇలా నీ కొట్టారికి అనేది ఏంటి మంత్రివర్గం ఉందో అని చేతగాని వ్యవసాయ మంత్రి చేత నన్ను ఒక ప్రెస్ మీట్ ఇప్పించినాం. ఏంటంటే మేము డిసెంబర్ వరకు కూడా మేము రైతు బంధు ఇవ్వలేము. మేము మొత్తం కాదు చేతులు ప్రభుత్వం ఉందో చేతగాని ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఎన్ని దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాం ప్రజలను గమనిస్తున్నారు. నువ్వు చేసింది కూడా ఏమీ లేదు, అన్ని దొంగ మాటలు ఇచ్చి దొంగ మాటలు ఇచ్చినాం. ఎందుకంటే ఒక దాని మీద సబ్జెక్టుకు జనాలు ఇస్తారు, మళ్ళీ సబ్జెక్ట్ అవ్వడానికి హైడ్రా అని ఇది అది అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు తప్ప చేతగా తప్పుకో తప్ప ఇట్లా దొంగ హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చాయని చెప్పి నీ అంతా నువ్వు ముక్కు నెలకు రాసి అదైతే తప్పుకోవాలి తప్ప అదేం చాలా మోసం చేసావు. నీకు ఎందుకంటే నువ్వు ఎన్నో రోజులు ప్రభుత్వం కొనసాగలేవు. ఎందుకంటే నువ్వు నీ సొంత పార్టీ నమ్మరు, ప్రజలు నమ్మరు. ఎందుకంటే నువ్వు చేసిన దొంగ పనులే ఎందుకంటే కొన్ని విషయాలే కాబట్టి రైతు రాజ్యం ఉద్దేశం ఎప్పుడు కొనసాగాలని చెప్తారు. నీ ఖచ్చితంగా తెలంగాణ రైతుల పక్షాన రైతులు అందరూ ఒక్కొక్క రైతు దసరా బట్టలకు పెట్టుబడి డబ్బులు వస్తుంది. ఆ డబ్బులు పెట్టినావు, నువ్వు బతుకమ్మ చీరలకు కొట్టినావు, అర్థమైందా? నీకు రైతుల అవసరం అవి ఖచ్చితంగా ప్రభుత్వం ఊడిపోతాయి కాబట్టి ఒక్కరు కొనసాగలేవు. పద్ధతి మార్చుకో, తెలంగాణ రైతుల పక్షాన పనిచేయి. ఈరోజు మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నో అబద్ధాలు చెప్పి గెలిచి ఎలక్షన్ లో గెలిచి మన ప్రజలకు కానీ 6 గ్యారంటీలకు కానీ ఎటువంటి న్యాయం చేయకుండా ఇంతకుముందు 10,000 రైతు బంధును 15,000 రూపాయలు చేస్తామని చెప్పి మన వర్షాకాలం వరకు అందరూ ప్రజలు వ్యవసాయదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్నటి వరకు ఆ రైతు బంధు కూడా ఎగొడతామని చెప్పినారు. ఈ రైతులు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కు ఖచ్చితంగా మోసం చేసిన వాడిని ఖచ్చితంగా చూస్తామని చెప్పి ఈ ముఖ్యమంత్రి ఖచ్చితంగా గద్దె తీసామని చెప్పి ఈ విధంగా ప్రతి గ్యారంటీలు కూడా 6 గ్యారంటీలు కూడా ప్రతి గ్యారంటీని కూడా చెప్పి అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తుండ్రు. అది ఏదో విధంగా కళ్యాణ లక్ష్యం కూడా ఒక తులం బంగారం ఇస్తామని చెప్పి కళ్యాణ లక్ష్యం లేదు, ఆ తులం బంగారం కూడా లేదు. ఈ విధంగా ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తున్న మన రేవంత్ గవర్నమెంట్ ను మన వ్యవసాయదారులని ప్రజారంగాన్ని ఖచ్చితంగా దించాలి. ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా దించకపోతే ప్రజలు చాలా అవసర వ్యవస్థలో ఉన్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ ఇంకా ఉంటే చాలా చాలా ఘోరం అవుతుంది. రియల్ ఎస్టేట్ కానీ హైడ్రా కానీ అని చెప్పి చాలా బీదవారిని చాలా మోసం చేస్తారు. ఈ విధంగా అన్ని విధాలుగా మోసం చేస్తారు కాబట్టి ఎమ్మడే ఈ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా గద్దె దించాలని చెప్పి మన రైతాంగం ద్వారా మేము సూచిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో మరొక ఎమర్జెన్సీని తలపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఈరోజు తెలంగాణ రైతాంగం బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు, ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు. అయ్యా ఈ రైతు బంధు 10,000 రూపాయలు ఇస్తే రైతాంగానికి సరిపోతలేదని కళ్ళబొల్లి మాటలు చెప్పి 15,000 రూపాయలు పంటకు 7,500 రూపాయలు ఎకరానికి చెల్లించి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఇలా రైతు బంధు ఎగబెడుతున్నటువంటి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఇలా తెలంగాణ రైతాంగం గుణపాఠం చెప్పే రోజు వచ్చింది. ఇవాళ ఈ 2024 వర్షాకాలం పంటకు ఇవాళ రైతు బంధు ఎగబెడుతున్నారు. నిన్ననే మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి ఈ పంటకు రైతు బంధు ఇవ్వమని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ లోనే చెప్పింది. ఇంత రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఈ 2 సంవత్సరాలలో ఈ స్వతంత్ర దేశంలో ఇప్పటి వరకు కూడా ఏనాడు రాలేదు. ఏ పార్టీ పరిపాలించినా రైతాంగాన్ని ఆదుకున్నాయి. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక ప్రభుత్వం ఈ అన్ని రంగాల్లో అన్ని ప్రజలను మోసపోస్తుంది తప్ప ఎలాంటి సంక్షేమాలు కూడా ఈనాడు రాష్ట్రంలో కొనసాగుతలేవు. ఈ రోజు రైతు బంధిస్తున్న ప్రభుత్వం 15,000 కాదు 10,000 కూడా ఇచ్చిన పాపన పోలేదు. ఈ పంటను కూడా ఎగబెడతా ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ రైతాంగానికి ఈ 2,200 రూపాయలు గిట్టుబాటు అవుతలేదని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పి ఈ రోజు క్వింటాల్ 5,000 రూపాయలు
బోనస్ ఇస్తామని చెప్పి ప్రలోభాలు చెప్పి మోసం చేసి ఇవాళ మళ్ళా నిలబెడుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఇవాళ కనీసం కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికీ కూడా కొనుగోలు తక్షణమే వర్షాలు పడతా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతాంగా నుంచి ధాన్యం తడవకముందే కొనుగోలు చేసి బోనస్ కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు రైతాంగం తరఫున ఈ రోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనుగోలు చేసి రైతాంగానికి కూడా బోనస్ ఇవ్వాల్సిందిగా ఈ రోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఎన్నికల ముందు 2 లక్షల